హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బయట కొన్నట్టు చిప్స్ అచ్చంగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొంటే ఏ ఆయిల్ వాడతారో, ఎన్ని రోజులు నిల్వ ఉన్నాయని ఆలోచిస్తూనే కొంటూ ఉంటాము. అయితే పిల్లలు అడిగారని తప్పనిసరి పరిస్థితుల్లో అయితే కొనిస్తూ ఉంటాం కదా. అలాంటి ఏ డౌట్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా బయట కొన్నట్లు క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. చూసేయండి, మీరు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి 1/2 kg నేను చిప్స్ ఆలు తెచ్చుకున్నాను. ఇవన్నీ మార్కెట్లోనే ఈజీగా అసలు దొరకవు. సో పెద్ద పెద్ద మార్కెట్స్లో మాత్రమే దొరుకుతాయి. నేను కూడా చాలా రోజులు అడిగి తెచ్చుకున్నాను. సో ఆఖరికి అయితే నాకు దొరికాయి. తర్వాత ఆలు చిప్స్ని పైన పీల్ చేసుకొని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. సో వీటిని ఉప్పు నీళ్ళు అలా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా అన్ని స్లైసెస్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, చేతులు పక్క నుంచి ఆ పక్కకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదా. ఇంత తిన్గా ఉంటేనే చిప్స్ క్రిస్పీగా వేగుతాయి, ఈవెన్గా వేగుతాయి. మంచిగా అన్ని స్లైస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది బాగా వేడి చేసుకొని అప్పుడు మాత్రమే స్లైసెస్గా చేసుకున్న ఈ చిప్స్ అన్నింటినీ వేసేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు. ఆయిల్కి సరిపడా వేసేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. నేను కూడా ఈ చిప్స్ ఫస్ట్ టైమే చేశానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ లెస్ ఆయిల్తో, అంటే తక్కువ ఆయిల్తో చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. ఇదే విధంగా అన్నీ ఇలా తిప్పుకుంటూ మంచిగా ఆయిల్లో బుడగలన్నీ తగ్గిపోయి మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ అంతా బాగా ఎక్సెస్ ఆయిల్ అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఎప్పుడు చేసినా కూడా ఇంత మంచిగా వస్తాయి. మనము మామూలుగా యూజ్ చేసుకునే ఆలూస్తో చేసుకుంటే అంత బాగా రావండి. నేను కూడా చాలాసార్లు చేశాను. ఒక సైడ్ వేగితే ఒక సైడ్ వేగుతాయి అండ్ ఒక సైడ్ మెత్తగా ఉంటాయి. సో పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం పొటాటోస్తో చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఇలా వేయించుకున్న ప్రతిసారి ఉప్పు కారం పైన వేసుకోవాలి. వెంటనే వేసుకుంటేనే దానికి అతుక్కుంటుంది ఉప్పు కారం అనేది, లేకుంటే అంటుకోదు, విడివిడిగా వచ్చేస్తుంది. ఎన్నిసార్లు చేసుకున్నా కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకొని వెంటనే అనేది ఉప్పు కారం చల్లేసుకోవాలి. ఇలా చేసుకున్నారంటే అస్సలు బయట కొనరు. ఎప్పుడు కొన్నా పర్ఫెక్ట్గా వస్తాయి. ఉప్పు నీళ్ళలో దేవేయడము, తర్వాత కడిగి ఆరేయడము, ఇవన్నీ ఏం లేదు. ఆలు చిప్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకున్నారంటే, ఇలా చేసి పెట్టుకున్నారంటే ఒక ఎయిర్ కంటైనర్లో 1 month పాటైనా కూడా అసలు పాడవు. టేస్టీగా ఉంటాయి. బయట కొన్న వాటికంటే హెల్తీగా ఉంటాయి. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.